ధైర్యంగా ముందుకెళ్ళగలిగిన వాడే రాజకీయ నాయకుడు. ఇక్కడికి వెళితే నేను ఓడిపోతా, ఇక్కడికి వెళ్తే నేను గెలుస్తానది కాదు. నాయకుడు చెప్తే అవసరమైతే అనిల్ కుమార్ యాదవ్ ముందు కూడా చెప్పాడు, కుప్పంలోనైనా పోటీ చేస్తా, అది నా విధేయత. జగన్మోహన్ రెడ్డి గారు ఓడతామా గెలుస్తామా భగవంతుడు నిర్ణయిస్తాడు, కిందున్న ప్రజలు నిర్ణయిస్తారు. నాన్న నెత్తి మీద నుదుటి మీద రాత నిర్ణయిస్తుంది. అంతే తప్ప ఈడ గెలుస్తాం ఈడ ఓడతాం లెక్కలేసుకొని పోటీ చేయడం. పార్టీ మనకు అవకాశం ఇచ్చింది. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. 175 మంది ఎమ్మెల్యేలుగా గెలుస్తారు, 25 మంది ఎంపీ గెలుస్తారు, 200 మంది. మనకన్నా పోటుగాళ్ళు లేరా? నాకన్నా పోటుగాళ్ళు లేరా? నాకన్నా బాగా మాట్లాడే వాళ్ళు లేరా? నాకన్నా బాగా చదివారు, నాకన్నా మంచోళ్ళు లేరా? ఉన్నారు. కానీ ఒక అవకాశం పార్టీ ఇస్తుంది, అది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చాడు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి మన అందరం కూడా. కాబట్టి మా సోదరుడికి చెప్తున్నా, దాన్ని ఎవరు తొయ్యిల ఆదేశించాడు, వచ్చా పోటీ చేసి ముందుకు వెళ్తా. జగన్మోహన్ రెడ్డి నేను ఆదేశిస్తే నువ్వు వెళ్ళలా, నువ్వు పార్టీ మారావు. అది నీకు నాకు ఉన్న తేడా అని మాత్రం తెలియజేస్తా ఉన్నా. బట్ అందరూ కూడా ఆలోచన చేసి మాత్రం మీ ఓటు మాత్రం జగనన్నకి సాయం చేయండి అన్న. ఒక్కసారి మీకు ఏదైనా మంచి జరుగుంటే తప్పకుండా జగనన్నకి అండగా ఉండమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఆ దొంగ కూటమని నమ్మొద్దు, ఒక్కడనే నమ్మండి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తాడు, తప్పకుండా మీ అందరికీ కూడా మంచి జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా. మీ బ్రహ్మనాయుడు అన్న మంచి మనసున్న వ్యక్తి. తప్పకుండా మీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద, ఒకటి ఎంపీగా నాకు, ఒకటి ఎమ్మెల్యేగా బ్రహ్మనాయుడానికి సాయం చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నానమ్మా. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని కూడా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అన్న చెప్పినట్టు ఎన్నికల లోపల మళ్ళీ మీ గ్రామానికి రాకపోవచ్చు, కానీ ఎన్నికలైన తర్వాత తప్పకుండా ఖచ్చితంగా మీరు మంచి మెజార్టీతో మీ దీవెనలు ఇస్తే తప్పకుండా ఈ గ్రామానికి మళ్ళీ ముందు వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే కార్యక్రమం లేట్ అయినంత వాలంటీర్ వస్తా ఉన్నాడు, అవ్వతాతలకి పరిశీలిస్తా ఉన్నాడు, మీకు ఏమన్నా బాగోగులు చూస్తా ఉన్నారు. వాళ్ళు వస్తే చేసే మొట్టమొదటి పని ఏంటంటే వాలంటీర్ని తీసివేస్తాం, మళ్ళీ తీసివేస్తాం. అవ్వాతాతలు మళ్ళీ స్కూళ్ళల్లో నిలబడి గంటల తరబడి వేచి ఉండి పెన్షన్ తీసుకోవాలి. లేదంటే నాయకుల దగ్గరికన్నా వెళ్ళి మాకు ఈ పథకం ఇవ్వండి, ఆ పథకం ఇవ్వండి అని తీసుకొచ్చే కార్యక్రమం మళ్ళీ మనకి కావాలా లేదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నిజంగా ఇక్కడున్న అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎందుకంటే జగన్ అన్న ఎప్పుడు చెప్తాడు, ఒకటే నమ్ముకుంటాడు. చేసిన ప్రతి పని కూడా నేరుగా మహిళలకు అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న చెప్తాడు, నేను 125 సార్లు బటన్ నొక్కాను, నా కోసం 2 బటన్లు నొక్కండి, 2 ఫ్యాన్లు ఓట్లు వేయండి అని చెప్తాడు జగనన్న. సాయం చేయమని అందరినీ అడుగుతున్నానమ్మా, జగనన్నకి అండగా ఉండమని. అలాగే నేను మీ శాసనసభ్యుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి వ్యక్తి, ఎక్కడా మచ్చలేని వ్యక్తి, ఈ గ్రామానికి సంబంధించి కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి. కాబట్టి మళ్ళీ కూడా బోల బ్రహ్మనాయుడు అన్న మళ్ళీ ఒకసారి గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అదే చేత్తో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశా జిల్లాలో, నెల్లూరులో. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఒక బీసీని పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి పంపించడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు కూడా అడుగుతా ఉన్నా, సాయం చేయమని. నిన్న మొన్న మా ప్రత్యర్థి అభ్యర్థి ఒక 2 మాట్లాడినాడు. నేను కూడా ఘాటుగా ఎవరిని విమర్శించను, కానీ దానికి సమాధానం కూడా చెప్తా. నేనేదో బలవంతంగా వచ్చాను అని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పొమ్మన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండటం నాకు ఇష్టమన్నా, ఎంపీగా నాకు వద్దు అని అన్నా. లేదమ్మా నా కోసం నువ్వు పో అంటే, రైట్ అన్న కోసం యాడ్ దూకుతావు, యాడైనా పోతాను అని చెప్పి ఇదే విధంగా వచ్చా, పని చేస్తా ఉన్నా. నాకు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడటం తెలీదు. ఏదైనా కుల్లం కుల్లా మనసులో ఉన్నది నేరుగా మాట్లాడతా. మనసులో ఒకటి, బయట పెదవుల నుంచి ఒకటి, గుండెల లోతుల్లోంచి రాజకీయం నాకు తెలియదు. అది నష్టమైనా కష్టమైనా నేరుగా ఉండటమే నాకు తెలుసు. ఈరోజు వాళ్ళని అడుగుతా ఉన్నా, వాళ్ళు అన్నారు నిన్న, వాళ్ళు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తా, అబద్ధం అనేది ఈ రోజు ఒకలాగా ఉంటుంది, రేపు ఒకలాగా ఉంటుంది, కానీ నిజం అనేది ఎప్పుడు నిజం లాగే ఉంటుంది. ఎందుకంటే అది నిజం కాబట్టి. మా సోదరుడు 3 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీగా పొమ్మన్నాడు,
గుంటూరులో ఎంపీగా ఎలా పోతాను, అక్కడంతా గందరగోళంగా ఉంది పార్టీ, నేను ఓడిపోయేదానికి ఎందుకు పోతాను అని 3 రోజుల క్రితం నర్సరావుపేటలో చెప్పాడు మా సోదరుడు. నిన్న వినుకొండకు వచ్చి ఏం చెప్పాడు, నేను గుంటూరులో కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చోన్నా కూడా గెలుస్తా, కానీ నాకు నర్సరావుపేట మీద ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్నానని చెప్పాడు. సోదరా, అబద్ధంలాగే ఉంటావు సోదరా. నువ్వు 3 రోజుల కింద మాట్లాడిన అబద్ధం మర్చిపోయినావు కాబట్టి ఏడుకొచ్చి ఇంకో అబద్ధం చెప్పావు. అక్కడేమో నేను ఓడిపోతానేమో అని పోలేదన్నావు, ఇక్కడికి వచ్చి నేను కాలు మీద కాలేసుకున్నా గుంటూరులో గెలుస్తానని చెప్పావు. ఏది నిజం? ఏది నిజం? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి నర్సరావుపేట బీసీకి ఇస్తాను, నువ్వు గుంటూరులో పోటీ చెయ్యి, ఒకవేళ నువ్వు ఏదైనా అనుకుంటున్నావేమో పొరపాటు జరిగినా రాజ్యసభకు పంపిస్తానని చెప్పిన మాట నువ్వే కదా సోదరా, నేను కాదు కదా. ఒకవేళ పొరపాటు జరిగితే రాజ్యసభకు పంపిస్తానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదే కదా. ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ తోసివేస్తే వచ్చాడు అని మాట్లాడుతున్న మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, గుంటూరులో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలని మీరు ఆలోచన చేయలేదా అని. కాబట్టి ఎప్పుడు కూడా నిజం అనేది నిజమే. కాబట్టి ఎస్, నేను ఎమ్మెల్యేగా ఉంటే మంత్రి అవుతామని ఆశ ఉంటుంది ఎవరికైనా, రాజకీయాల్లో ఉండే వాళ్ళకి. అయ్యా నేను ఇంకోసారి గెలిస్తే మంత్రి అవుతాను కదా అని అనుకున్నా. లేదా అన్న నువ్వు ఎంపీగా పొమ్మన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రోజు నాకు రాజకీయ భవిష్యత్తు వచ్చింది కాబట్టి నర్సరావుపేట పార్లమెంట్కి వచ్చాను. ప్రజల ఆశీస్సులతో తప్పకుండా మీ అందరి దీవెనలతో మీకు దీవిస్తే తప్పకుండా మంచి మెజారిటీతో ఎంపీ అయ్యి మీకు ఒక మంచి పేరు నాకు అండగా ఉండండి అని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. తాను ఎప్పుడూ ఒకటే చెప్తాడు, నేను ఆ దేవుడిని నమ్మాను, ప్రజల్ని నమ్మాను అని. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, చంద్రబాబు నాయుడు పెద్ద మేధావి, పెద్ద తెలివిగలడు అని చెప్తారు. కానీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకి పెన్షన్ గవర్నమెంట్ బడుల్లో గంటల తరబడి కాదు, ఇంటికి వెళ్ళి ఆ అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు చేశాడని అడుగుతా ఉన్నా. అది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు మన బిడ్డలు మీ స్కూల్లో, మీ ఊర్లో కూడా గవర్నమెంట్ బడి ఉంటుంది. ఆ గవర్నమెంట్ బడిలో ఈ రోజు మన పిల్లలు, గతంలో గురించి కూడా నేను మాట్లాడినాం, 2014-19 గురించే మాట్లాడతాను. ఆ రోజు స్కూల్ ఎలా ఉంది, ఈ రోజు మీ గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది, పిల్లలు ఏ విధంగా స్కూల్కి పోతా ఉన్నారు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజు పిల్లల భవిష్యత్తు బాగుండి, మనం తల్లిదండ్రులుగా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలా, మన బిడ్డలు బాగా చదువుకోవాలని ఆలోచన చేస్తాం. అలాంటి ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి ఈ రోజు పిల్లలకి యూనిఫామ్ దగ్గర నుంచి డిజిటల్ క్లాస్ రూముల దగ్గర నుంచి ఉన్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. మన గవర్నమెంట్ స్కూల్ అది అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నా. అది ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా. ఈ రోజు అమ్మఒడి లాంటి కార్యక్రమం మన బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి ఏదో ఒకటి కొనిచ్చేదానికి అమ్మఒడి కానీ చేయూత కానీ ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయలేదు అని అడుగుతా ఉన్నా. ఈ రోజు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దివాలా తీస్తా ఉన్నాడు, ఏమీ చేయట్లేదని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాత్రం అబద్ధపు హామీలతో ఆయన స్పష్టంగా కూడా చెప్తున్నాడు. ఆ హామీల్లో కూడా ఆర్థిక పరిస్థితి పెంచి సాయం చేస్తాడంట. 50 నుంచి 70 వేల కోట్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి మాత్రం స్టేట్ దివాలా తీసుద్దంట. ఆయన 1,50,000 కోట్ల రూపాయల పథకాలు మాత్రం అది ఎప్పుడు పెంచి ఎప్పుడు ఇచ్చి అంటే కేవలం ఎన్నికల కోసం మోసం చేసేదానికి వస్తున్నమాట వాస్తవాన్ని మాత్రం నేను అందరూ కూడా ఆలోచన చేయండి అని మాత్రం అడుగుతున్నానమ్మా. ఈరోజు ఒక్కటి అడుగుతాను, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి జనాల్లో పలుకుబడి ఉంటే పొత్తెందుకమ్మా? పవన్ కళ్యాణ్ తో పొత్తెందుకు? బీజేపీతో పొత్తెందుకు? ఒక్కడే రావచ్చు కదా అని అడుగుతా ఉన్నా. నిజంగా మంచి చేస్తుంటే ఒక్కడే రావచ్చు కదా, పొత్తు అవసరం ఎందుకు? కాబట్టి అందరూ ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా ఒకటే అడుగుతా ఉన్నా, మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చినప్పుడు 2014-19లో మీరు ఏదైనా ఒక పథకం కావాలన్నా, పెన్షన్ కావాలన్నా జన్మభూమి కమిటీకి పోయేవాళ్ళు. ఈ
జరిగి ఉంటే మాత్రం జగనన్నకి సాయం